మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేడీజేడి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే సాధు నాయక్ ఫోన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్, చెప్పండి సార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. సిటీలో డ్రగ్స్ దందా జరుగుతోంది. స్టూడెంట్స్ జీవితంతో డ్రగ్స్ వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాకుండా మీరు వాళ్ళని పట్టుకోవాలి అని సాధు నాయక్ అంటాడు. వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే మేము వెంటనే బరిలోకి దిగి వాళ్ళని పట్టుకుంటాం అని దాత్రి అంటుంది. చూడు, వాళ్ళని పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ డ్రగ్స్ దందా చేస్తున్నది అబ్బాయిలు కాదు, అమ్మాయిలు చేస్తున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. అమ్మాయిల చేతుల మీదుగానే ఈ దందా మొత్తం కూడా జరుగుతోంది. కాబట్టి చాలా చాకచక్యంగా మీరు బరిలోకి దిగి వాళ్ళని పట్టుకోవాల్సి ఉంది అని చెప్తూ ఉంటాడు. అలాగే సార్, మేము తప్పకుండా పట్టుకుంటాము. ఎవరికి ఎటువంటి డౌట్ రాకుండా మేము అమ్మాయిలైనా సరే అమ్మాయిలనైనా పట్టుకుంటాము అని జేడి చెప్తూ ఉంటుంది. అలాగే జాగ్రత్త అని సాధు నాయక్ ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఇక కిరణ్ ఒక కానిస్టేబుల్ బైక్లో ఒక కార్కి అడ్డుగా వెళ్తారు. ఆ కార్ని అడ్డుకుంటారు. రే దిగండ్రా అని వాళ్ళని కిందకి దింపుతూ ఉంటారు. జేడీకేడి కూడా అక్కడికి వస్తారు. అయితే ఆ కారులో నుంచి ఇద్దరు అమ్మాయిలు, మిగతా వాళ్ళంతా కూడా మగవాళ్ళు దిగుతారు. కేదార్ అయితే వాళ్ళని బాగా కొడుతూ ఉంటాడు. అయితే అప్పుడే ఒక రౌడీ యామినిని కారులో నుంచి కిందకి దింపుతాడు. యామినికి గన్ పెడతాడు. అలా కారులో నుంచి యామినిని దిగగానే యామినిని చూసి జేడీకేడి ఇద్దరు కూడా బాగా షాక్ అయ్యి యామిని అని పిలుస్తూ ఉంటారు. మీరు దగ్గరికి వచ్చారే అనుకో, ఇదిగో ఈ రివాల్వర్ని పేల్చేస్తాను, ఈ యామిని ప్రాణాలు తీసేస్తాను అని రౌడీ ఇక బెదిరిస్తూ ఉంటాడు. అసలు యామిని వాళ్ళ చేతుల్లో ఎలా చిక్కుకుంది? ఈ దందా అమ్మాయిలు చేస్తున్నారు అంటే అందులో యామినికి కూడా భాగం ఉందా?